మధ్యప్రాచ్యంలో కమ్ముకున్న యుద్ధ మేఘాలు ఇంకా తొలగిపోలేదు. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలియక ఇరు దేశాల ప్రజలు భయపడుతున్నారు. రెండు దేశాల మధ్య దూరం ఎక్కువగానే ఉన్నా యుద్ధం ప్రారంభమైతే మాత్రం దాని ప్రభావం భారత్ పై తీవ్రంగా పడే అవకాశం ఉంది. ఈ రెండు దేశాల మధ్య యుద్ధానికి భారత్ కు లింక్ ఏంటి? ఒకవేళ యుద్ధమే ప్రారంభమైతే భారత్ తక్షణ కర్తవ్యం ఏంటి? ఇరాన్, ఇజ్రాయెల్ రెండు దేశాలతో భారత్కు సన్నిహిత సంబంధాలున్నాయి. అంతేకాక పశ్చిమాసియా దేశాల్లో చాలా మంది భారతీయులు నివసిస్తున్నారు. ఈ రెండు దేశాల మధ్య యుద్ధం కారణంగా పశ్చిమాసియాలోని ఇతర ప్రాంతాల్లో నివసించే లక్షల మంది భారతీయ పౌరుల భద్రత భారత్కు అతిపెద్ద సవాల్గా మారింది. ప్రస్తుతం ఇజ్రాయెల్లో 18,000 మంది భారతీయులు ఉండగా ఇరాన్లో దాదాపు 10,000 మంది భారతీయులు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. దీంతో ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం జరిగితే భారత్కు వచ్చే నష్టం భారీగానే ఉండనుంది. ఇక పశ్చిమాసియాలో దాదాపు 1 కోటి మంది వరకు భారతీయులు ఉంటారని అంచనా వేస్తున్నారు. ప్రతి ఏటా వీరు భారత్కు దాదాపు $55 లక్షల పంపుతూ ఉంటారు. ప్రపంచ బ్యాంకు ప్రకారం 2023లో భారతదేశానికి $120 బిలియన్ రాగా అందులో 18% కేవలం యుఏఈలో ఉన్న భారతీయ కార్మికుల నుండి వచ్చాయి. ఇక సౌదీ అరేబియా, కువైట్, బహ్రెయిన్, ఒమన్ల నుంచి 30% వరకు ఉన్నాయి. అయితే ఇప్పుడు పెరుగుతున్న ఘర్షణల నేపథ్యంలో ఈ రాబడి తగ్గే అవకాశం ఉంది. అంతేకాక చాలా మంది ప్రవాసులు భారత్కు తిరిగి వచ్చే పరిస్థితి నెలకొంది. ఈ వలసల వల్ల భారతదేశ సామాజిక, ఆర్థిక మౌలిక సదుపాయాలు దెబ్బతింటాయి. దేశ ఆర్థిక వ్యవస్థ అదనపు సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేకాక సరిహద్దు భద్రత, ఆందోళనలు, శరణార్థుల ప్రవాహానికి అవకాశం ఇవన్నీ కలిసి భారతదేశ స్థిరత్వానికి ముప్పు వాటిల్లే అవకాశమూ ఉంది. ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే దిశగా ఉన్న భారతదేశ పురోగతిని ఈ పరిస్థితులు ప్రభావితం చేస్తాయని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం పరిస్థితి నెలకొంటే మాత్రం భారత్ తటస్థ వైఖరిని అవలంబించడం కష్టంగానే మారుతుంది. ఇక ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి చేసినట్లు ధృవీకరణ అయ్యాక అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్, బంగారం ధరలు పెరిగాయి. ప్రస్తుతం మరోసారి రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో ఆయిల్ ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒకవేళ అదే జరిగితే మొత్తం ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపనుందని నిపుణులు చెబుతున్నారు. యుద్ధం కారణంగా ఇరాన్ నుంచి ఆయిల్ సరఫరా నిలిచిపోయినా భారత్, ఆఫ్రికా దేశాల నుంచి ఆయిల్ కొనుగోలు చేయగలదు. కానీ ఇరాన్ నుంచి మాత్రం చౌకగా లభిస్తుంది. అంతేకాక ఎగుమతులు, దిగుమతుల్లో వచ్చే ఇబ్బందులతో భారతదేశ ఆర్థిక పరిస్థితి అల్లకల్లోలమవుతుందనే భయాందోళనలు నెలకొంటున్నాయి. మిడిల్ ఈస్ట్ ప్రాంతం భారతదేశానికి కీలకమైన వాణిజ్య భాగస్వామిగా ఉంది. యుఏఈ, సౌదీ అరేబియాతో ద్వైపాక్షిక వాణిజ్యం సంవత్సరానికి దాదాపు $100 బిలియన్ పైగా ఉంటుంది. అలాంటిది భారత్కు ప్రధాన చమురు ఎగుమతిదారులుగా ఉన్న సౌదీ అరేబియా, ఇరాన్లో యుద్ధరంగంలోకి వెళితే భారత్కు సమస్య తప్పదని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఇరాన్, ఇజ్రాయెల్, యుఏఈ, సౌదీ అరేబియా వంటి వివిధ మధ్యప్రాచ్య దేశాలకు భారతదేశం ముఖ్యమైన భాగస్వామిగా ఉంది. కాబట్టి ఈ ప్రాంతంలో విభేదాలు, ఎనర్జీ సహకారం, రక్షణ, భద్రతా భాగస్వామ్యాలు ప్రాంతీయ దౌత్య ప్రయత్నాలను ప్రభావితం చేస్తాయి. అంతేకాక భారత వ్యూహాత్మక సంబంధాలను అస్థిరపరిచే అవకాశం ఉంది. గతేడాది ఢిల్లీలో జరిగిన G20 శిఖరాగ్ర సమావేశంలో చైనా చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ని ఎదుర్కోవడానికి ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరోప్ కారిడార్ను ప్రకటించారు. అయితే యుద్ధం కారణంగా ఇప్పుడు ఈ ప్రాజెక్టు భవిష్యత్తు ప్రమాదంలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరుగుతున్నందువల్ల ఈ ప్రాజెక్టు ముందుకు వెళ్లేలా కనిపించడం లేదు. భారత్, యుఏఈ, సౌదీ అరేబియా, జోర్డాన్, ఇజ్రాయెల్, యూరప్లను కలుపుతూ వాణిజ్య మార్గాన్ని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది ఆర్థిక అభివృద్ధి, వాణిజ్యం, పెట్టుబడులు సహకారాన్ని పెంపొందిస్తుందని ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. అయితే మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలతో ప్రస్తుతానికి భాగస్వామ్య దేశాల ప్రాధాన్యతలు మారాయి. ఈ రెండు దేశాల మధ్య వివాదం ఇప్పుడు భారత్కు సవాల్గా మారుతోంది. ఇప్పుడు యుద్ధం ప్రారంభమైతే భారత్ వైఖరి ఎలా ఉంటుందనేది చర్చనీయాంశంగా మారింది. ఇరాన్పై గతంలో అమెరికా ఆంక్షలు ఉండేవి, కానీ ఇప్పుడు పరిస్థితి భిన్నంగా ఉంది. ఇప్పుడు భారత్ ఇజ్రాయెల్తో సంబంధాలను కొనసాగించాలనుకుంటే ఇరాన్తో సంబంధాలు చెడిపోవచ్చు. ఇరాన్కు దగ్గరైతే ఇజ్రాయెల్తో పాటు అమెరికా అసంతృప్తిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంతేకాదు దౌత్యపరంగానూ సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. సాధారణంగా భారత్ విదేశాంగ విధానం ఇలాంటి సమస్యలలో తటస్థంగా ఉంటుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత్, ఇరాన్, ఇజ్రాయెల్ల మధ్య చిక్కుకుపోయినట్టయింది.
ఇదిలా ఉండగా ఇజ్రాయెల్ నుంచే భారతదేశానికి ఆయుధాలు, టెక్నాలజీ ఎగుమతి అవుతోంది. కానీ ఇరాన్తో మాత్రం భారత్కు చాలా కాలం నుంచి సత్సంబంధాలు ఉన్నాయి. ఇండియాకు చమురు సరఫరా చేసే దేశాల్లో ఇరాన్ ఒకటిగా ఉంది. అణు కార్యక్రమాల కారణంగా ఇరాన్పై అంతర్జాతీయంగా ఆంక్షలున్నాయి. అయితే అంతర్జాతీయ ఆంక్షలున్నప్పటికీ ఇరాన్తో భారత్ జాగ్రత్తగా సంబంధాలను కొనసాగిస్తోంది. మరోవైపు పశ్చిమాసియాలో చిక్కుకుపోయిన వారిని భారత్ తిరిగి స్వదేశానికి తీసుకురాగలదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గల్ఫ్ యుద్ధాల సమయంలో భారత్ శరణార్థుల సంక్షోభాలను నిర్వహించడం, కువైట్ నుండి భారత పౌరులను ఎయిర్ లిఫ్టింగ్ చేసి పెద్ద ఎత్తున తరలించింది. 1990లో కువైట్పై ఇరాక్ దాడి చేసిన తర్వాత కువైట్, ఇరాక్లలో చిక్కుకున్న దాదాపు 1,70,000 మంది భారతీయులను తీసుకొచ్చేందుకు భారీ ఎయిర్ లిఫ్ట్ ఆపరేషన్ను చేపట్టింది. దాదాపు 2 నెలల పాటు సాగిన ఈ ఆపరేషన్లో భారతదేశ రవాణా, దౌత్య సామర్థ్యాలను ప్రదర్శించి చరిత్రలో అతిపెద్ద పౌర తరలింపులలో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు మధ్యప్రాచ్యంలో యుద్ధం మొదలైతే భారతీయులను తిరిగి తీసుకొచ్చేందుకు భారత్ ఏర్పాట్లు చేస్తోంది. అయితే అదొక్కడే సమస్య కాదు, అది ఆర్థిక సామర్థ్యాన్ని కూలదోయకుండా ఉండాలి. అందుకే ప్రస్తుతానికి అక్కడ సంక్షోభం త్వరగా తీరిపోవాలని భారత్తో పాటు ప్రపంచ దేశాలు ఆశిస్తున్నాయి.